ఒకనొక దశలో ఎంపీపీగా పేరు కూడా మీది రావడం అనేది జరిగింది. సో అలాంటి లీడర్ మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోవడం అనేది? ఇప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఏ పని తీసుకోకుండా శ్రీధర్ అన్న తొక్కేసే ప్రయత్నం ఎవరైనా చేసిన అనుకో తొక్కడం అనే సంభవం. నాకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, నాకు గుర్తింపు ఇచ్చారు. నేను ఆర్గనైజేషన్లో కూడా నాకు అన్ని పదవులు ఇచ్చారు. ఎంపీటీసీ తర్వాత మళ్ళీ ఎక్కడ ఈ చేయలేరు. నెక్స్ట్ ఏందని ఏమని అనుకుంటున్నారా ప్రత్యక్ష రాజకీయాలు? అవకాశం పార్టీ ఏ అవకాశం కల్పించినా దానికి మేము రెడీగా ఉంటాం, సిద్ధంగా ఉంటాం. పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తుంది అనుకుంటున్నారా మళ్ళీ? వైద్య శ్రీధర్ అంటే ప్రపంచం తెలిసింది పార్టీ ద్వారానే కదా. ఎంతసేపటికి భారతీయ జనతా పార్టీ నేతలు హిందూయిజం జై శ్రీరామ్ అనే నినాదాలతో రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని పిలుస్తున్నాం, ప్రతి ఒక్క అధ్యక్షుడు జై శ్రీరామ్ అని పిలుస్తున్నారు, సంస్కారంగా నమస్కారం చేస్తున్నారు. అంటే దాని గొప్పతనం భారతీయ జనతా పార్టీకి, భారతదేశానికి. శ్రీధర్ అన్న ఎప్పుడు కూల్గానే ఉంటాడా, అప్పుడప్పుడు వైలెంట్గా కూడా ఉంటాడా? అంటే పరిస్థితులను బట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అన్యాయం ఎక్కడ జరిగినా వైలెంట్గానే ఉంటాం. శంషాబాద్లో కూడా గ్రూప్ రాజకీయాలు ఏమైనా ఉన్నాయి? శంషాబాద్లో గ్రూప్లో లేవు రాజకీయాలు. టీఆర్ఎస్ని కూడా ఏదైనా బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉన్న బీజేపీకి ఓట్లు వేస్తారు అనుకోవచ్చు. బీఆర్ఎస్ ఏముంది, 30 ఏళ్ళ నుంచి వాళ్ళే పాలించారు. కాంగ్రెస్లో వాళ్ళే, బీఆర్ఎస్లో వాళ్ళే, టీఆర్ఎస్లో వాళ్ళే, అన్నింటిలో వాళ్ళే. ఒకటే కుటుంబం నడుస్తుంది. ఆ కుటుంబాన్ని నమ్మే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. వాళ్ళ ఓట్లు వేసే ప్రసక్తే లేదు. వాళ్ళ చిత్తుగా ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు. ఓట్లు వేసేంత స్థాయి ఉందనుకోవచ్చు బీజేపీకి. బీజేపీ నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారు, నో ప్రాబ్లం.